హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో, నార్మల్ షాపింగ్ కాదు, ట్రిప్కి వెళ్తున్నాం. జనరల్గా ఎవరైనా ట్రిప్కి ప్లాన్ చేయాలి అంటే కనీసం 1 వీక్ ముందన్నా చెప్తారా అండి? నాకైతే 1 డే ముందు చెప్పాడనమాట రాజేష్. ఇదేం ట్రిప్పో అండ్ దట్టు 1 వీక్ ట్రిప్ అంట. 1 డే ముందు 1 వీక్ ట్రిప్కి నేను ఎలా రెడీ అవ్వాలి అని అంటే ఆల్రెడీ బుక్ అయిన టికెట్స్ చూపించి నీకు ఇంకో ఆప్షన్ లేదు, చచ్చినట్టు ప్రిపేర్ అవ్వాల్సిందే అని చెప్తే అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి షాపింగ్ అని బయటకు వెళ్ళాము. యాక్చువల్గా అంతకు ముందు 10 డేస్ బ్యాకే బ్రాండ్ ఫ్యాక్టరీలో బై 2 get 3 ఆఫర్ ఉంది అని చెప్పేస్తే అక్కడ ఏమన్నా మంచివి దొరుకుతాయేమో అని చెప్పి వెళ్ళామన్నమాట. బట్ బ్యాడ్ లక్, మేము వెళ్ళేసరికి ఆఫర్ క్లోజ్ చేసేసారు. సరేలే ఇంకా తప్పదు, ఆఫర్ ఉన్నా లేకున్నా ట్రిప్కి అయితే వెళ్తున్నాం, షాపింగ్ అయితే ఖచ్చితంగా చేయాలి కదా అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా ఏఎంబి మాల్కి వచ్చామన్నమాట. మాల్కి ఎందుకు వెళ్ళారు, ఏదన్నా ఒక షోరూమ్కి వెళ్ళొచ్చు కదా అని అనేసి మీరు అడగొచ్చు. మాల్కి వెళ్తే ఒకటే ప్లేస్లో మనకి అన్ని బ్రాండెడ్ షాప్స్ దొరుకుతాయి. అంటే లైక్ బ్రాండెడ్ అని కాదు, అన్నీ దొరుకుతాయి కదా. లైక్ నాకు అనుకోండి మ్యాక్స్, ప్యాంతలూన్స్, ట్రెండ్స్ అందులో దొరుకుతాయి. రాయేష్కి అనుకోండి మఫ్టీ అని, అలా ఇద్దరికి కావాల్సినవన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అని చెప్పేసి ఏఎంబికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఆ రోజు మేము తిరగని షాప్ లేదు. అండ్ దట్టు మాకు టైం చాలా తక్కువ ఉంది. రేపు మార్నింగ్ 6కి మాకు ట్రైన్ ఉంది అంటే ముందు రోజు 12కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ అగైన్ మేము ఈవినింగ్ 6 వరకు ఇంటికి వెళ్ళిపోవాలి. బికాజ్ 6కి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు మా ఇంటికి. వాళ్ళు వచ్చేసరికి మేము అట్లీస్ట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి వచ్చాము. సో వెళ్ళగానే అన్లిమిటెడ్గా అనిపించింది అనమాట. 6,000 షాపింగ్ చేస్తే 3,000 పే చేయొచ్చు అని అనేసి బోర్డు పెట్టారు. అండ్ దట్టు మిగిలిన 3,000కి కూడా మర్చెండైజ్ అని సంథింగ్ ఏదో కూపన్స్ ఇస్తాము అని చెప్తే సరే ఆఫర్ ఏదో కొంచెం టెంప్టింగ్గా ఉంది కదా అని చెప్పి చూస్తున్నాం. అండ్ లక్కీలీ ఇంకొక విషయం ఏంటంటే ఎలాగో వింటర్ అవ్వడం వల్ల మేము వెళ్ళే ట్రిప్ కూడా మాకు కొంచెం వింటర్ వేర్ ఎక్కువ స్వెటర్ టైప్లోవే కావాలి. సో ఎక్కువ అన్ని షాప్స్లో కూడా సేమ్ కలెక్షన్ ఉంది. సో రాజేష్ అలాంటివే చూస్తున్నాడు అనమాట, స్వెట్ షర్ట్స్, వింటర్ షర్ట్స్ అలాంటివి. కాకపోతే షాప్స్ అన్నీ కూడా మనల్ని చీట్ చేయడానికే పెట్టారనుకుంటా. 6,000 షాపింగ్ చేసి 3,000 పే చేయాలి అండ్ ఫ్లాట్ అని చెప్పేసి ముందు చెప్పారు. బట్ తీరా బిల్ వేయించుకునే టైంకి వెళ్తే అలా లేదు, సెలెక్టెడ్ ఐటమ్స్కే ఉన్నాయని చెప్పారు. ఆ సెలెక్టెడ్ ఐటమ్స్లలో కూడా సంథింగ్ ఏదో రూల్స్ చెప్పిందామా, అవన్నీ ఫాలో అవుతేనే ఆఫర్ ఉంటుంది లేకపోతే లేదు అని చెప్పేసి సరే ఆఫర్ వద్దు ఏం వద్దులే అని చెప్పేసి మాకు నచ్చిన 1 or 2 ఐటమ్స్ మేము ఏదైతే తీసుకోవాలనుకున్నామో అవి మాత్రమే షాప్ చేసుకొని వచ్చాము. ఇంకా ఆ కంప్లీట్ 6,000 రౌండ్ ఫిగర్ చేసి మళ్ళీ తీసుకునే ఉద్దేశం లేదనమాట. అవన్నీ చాలా టైం పడుతుంది. ఇంకా సర్లే అని చెప్పేసి టాప్స్ కొంచెం 50% ఆఫ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూసే టాప్స్ అన్నీ వాటి మీద ఎంఆర్పి వచ్చేసేసి 400, 500 అలా ఉంది. 50% ఆఫ్ అంటే 250, 300కి అలా వచ్చేస్తాయి అని చెప్పి, అంటే డైరెక్ట్ షాపింగ్కి కాక అంటే ఇంట్లోకైనా ఉంటాయి కదా అన్నట్టు చూస్తున్నాను. బట్ తర్వాత రాయేష్ వచ్చేసి ఇంట్లోకి ఇప్పుడు చూడకు, ట్రిప్కి ఏదైతే కావాలో అవి మాత్రమే చూడు అని చెప్తే సరేలే అని చెప్పేసి ట్రిప్ కోసం కావాల్సినవి చూస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ఈ బ్లూ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 700 అలా ఉండింది. బట్ ట్రిప్లో వేసుకోవడానికి యూజ్ అవ్వదు. ట్రిప్ అంటున్నా ఎక్కడికి ఏంటి అని చెప్పలేదు అని అనేసి అనుకుంటున్నారు కదా, వెయిట్ చేయండి చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా అక్కడ ఎక్కువ టాప్స్ అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట, అందుకని ఎక్కువ టాప్స్ చూస్తున్నాను. బట్ టైం వేస్ట్ అయిపోతుంది. టాప్స్ ట్రిప్కి తీసుకెళ్ళే ఉద్దేశమే లేదు, అంటే అసలు లేదని కాదు, ఓన్లీ 1 or 2 టాప్స్. ఆ 1 or 2 కూడా కొంచెం మంచివే చూద్దాము అని అనేసి అనుకున్నాను. ఇలా ఏదో జస్ట్ 200, 300వి అయితే పల్చగా ఉంటాయి కదా, చలికాలం ఎక్కువ ఉండలేము అని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన పడేసేసి టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్ ఉంటాయి కదా మనకి కొంచెం చలి ఎక్కువ ఆపేవి, అలాంటివి చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే అన్నీ వింటర్ వేర్ చాలానే బాగున్నాయి, కానీ చూడడానికి వింటర్ వేర్లా స్వెట్ షర్ట్స్లా అనిపించినప్పటికీ కూడా కొంచెం పల్చగా అనేసి అనిపించింది. సో నాకు అంత బాగా ఏం నచ్చలేదు. 1 or 2 టీ షర్ట్స్ నచ్చాయి. నేను నెక్స్ట్ వీడియో పెడతానమాట, లైక్ ప్యాకింగ్ వీడియో. అందులో ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్న టాప్స్ అన్నీ కూడా 700, 500 నుంచి 700 మధ్యలో ఉన్నాయి. అండ్ ఈ బ్లాక్ టీ షర్ట్ ఒకటి ట్రై చేశాను, యావరేజ్గా ఉంది అని చెప్పాడు రాయేష్. అండ్ చెప్పాను కదా ఇందాక బ్లూ టాప్ ఒకటి బాగా నచ్చిందని, ఇది చాలా క్లాస్గా ఉంది.
అండ్ ఫిట్టింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలా అన్లిమిటెడ్లో కొన్ని చూసేసి నేనేం తీసుకోలేదు అన్లిమిటెడ్లో, బట్ రాజు తీసుకున్నాడు అనమాట తనకు కావాల్సినవి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి. అక్కడ అయిపోయాక ఇష్ట అని చెప్పి చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ మధ్య రిలయన్స్ వాళ్ళు కొత్తగా బ్రాండ్ ఓపెన్ చేశారు. అంటే జూడియోకి కొంచెం కాంపిటీషన్ లాగా అనుకోవచ్చు. ఆల్మోస్ట్ జూడియోలో ఎలాంటి ఐటమ్స్ అయితే దొరుకుతాయో, అంటే ట్రెండీగా ఉండే డ్రెస్సెస్ కొంచెం తక్కువ కాస్ట్కి చూస్తారు కదా స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు. సో ఆల్మోస్ట్ జూడియో కైండ్ లాగానే ఉంది, కానీ నాకు జూడియోనే నచ్చింది. మేబీ ఇది కొత్తది అవ్వడం వల్ల నేను ఇంకా అడాప్ట్ అవ్వలేదో, లేకపోతే అక్కడ నిజంగానే స్టాక్ బాగుండలేదో, కానీ నాకైతే అంత బాగా నచ్చలేదు. జూడియోకి వెళ్తే అట్లీస్ట్ ఏదో ఒకటి షాప్ చేయాలి, అబ్బా భలే ఉందే కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవు, బట్ ఆఫర్స్ అయితే మంచిగానే ఉన్నాయి. 199, 299కి అలా టీ షర్ట్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. కానీ చూడగానే అట్రాక్టివ్గా అనిపించేలాగైతే ఏమీ లేవు. అండ్ 1-2 నచ్చిన నా సైజులో అసలుకే లేవు అనమాట. అండ్ రాజేష్ జస్ట్ ఒక ఓవర్లుక్ వేస్తున్నాడు, తనకేమన్నా మంచిగా అనిపిస్తాయో ఏంటి అని చెప్పేసి. ఎక్కడ చూడు గ్రీన్ కలరే నచ్చుతుంది, బట్ గ్రీన్ ఆల్రెడీ షాపింగ్ చేసేసి ఉన్నాడు అనమాట అప్పటికే. ఇంకా అందుకని చెప్పి సరేలే అని చెప్పి వేరే చూస్తున్నాడు. ఇక్కడ టాన్ జీన్స్ చూస్తున్నాడు. జనరల్గా అయితే ఎక్కువ వేసుకోడు, మరి ఎందుకన్నా టాన్ జీన్స్ చూడనా అన్నట్టు చూస్తున్నాడు అనమాట. నేనైతే స్పెసిఫిక్గా హై కాలర్ వచ్చేసి, అంటే ఇట్లా నెక్ వరకు మొత్తం కవర్ అయిపోయినట్టు కాలర్ వచ్చేసేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి కదా టీ షర్ట్స్, అలా ఏమన్నా దొరికితే బాగుంటుంది అన్నట్టు చూస్తున్నాను. స్వెట్ షర్ట్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చినట్టు లేవన్నమాట. కాలర్ వెనక క్యాప్ వచ్చేసేసి స్వెటర్ మోడల్లో అలా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని ఉన్నప్పటికీ కూడా ప్రాపర్ ఫిట్టింగ్ లేదు, వేసుకుంటే అంత లుక్ లేదు అన్నట్టు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించే స్వెట్ షర్ట్ చాలా తక్కువ కాస్ట్, మేబీ 499, 599కి అలా ఉన్నాయనుకుంటా. ఎవరన్నా తీసుకోవాలి ఆ రేంజ్లో, మనకి ఇక్కడ రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే చాలానే బాగుంటాయి. ట్రై చేయండి. యుస్టా ఏఎంబి మాల్లోనే కాదు, ఇంకా చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఒక బ్లాక్ టీ షర్ట్, యాక్చువల్గా బ్లాక్ కోసమే చూస్తున్నాను. మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ బ్లాక్ పిక్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రాజు ఆల్రెడీ నేను బ్లాక్ టీ షర్ట్ తెచ్చుకుంటాను ట్రిప్కి అని చెప్తున్నాడు అనమాట. సో అట్లీస్ట్ 1 డే అయినా ట్విన్నింగ్ చేద్దాం అన్న ఉద్దేశంతో సేమ్ కలర్ని చూద్దాం అన్నట్టు చూస్తున్నాను. కానీ నాకు ఏ బ్లాక్ అంత ప్రాపర్గా సెట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ ఫైనల్లీ నాకు ఒక బ్లాక్ అయితే దొరికిందనమాట, తీసుకున్నాను. మీకు అది ప్యాకింగ్ వీడియోలో చూపిస్తా. అండ్ ఇక్కడ వేసుకుంటున్న టీ షర్ట్ కూడా నచ్చింది. నేను ఒక కింద ప్లాజో లాంటి జీన్స్ వేసుకున్నాను అనమాట. రాజు అరుస్తున్నాడు, అదే ఎందుకు ఈ ప్యాంట్ వేసుకున్నావు, దీని మీద ఏది వేసినా ప్రాపర్గా అర్థం అవ్వట్లేదు, మంచిగా ముందే ఆలోచించి వేసుకొని వస్తే నువ్వు ట్రయల్ వేసినప్పుడు నాకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి. అది కూడా కరెక్టే, బట్ హడావుడిగా వచ్చాం కదా షాపింగ్కి, నేను అంత ప్రిపేర్డ్గా రాలేదనమాట. ఇట్స్ ఓకే అని చెప్పి నెక్స్ట్ షాప్లో ఏం చేశానంటే అక్కడున్న జీన్స్ ఒకటి తీసుకొని వెళ్ళాను ట్రయల్. అంటే జీన్స్ కొనే ఉద్దేశం లేదు, బట్ స్టిల్ నేను ట్రై చేసే టాప్ సెట్ అవుతాయా లేదా చెక్ చేసుకోవడానికి అక్కడ ఉన్న ఒక జీన్స్ తీసుకొని వెళ్ళి ట్రయల్ వేసాను అనమాట. సేమ్ ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి, 40% ఆఫ్ అని చెప్పేసి. ఈ బిజినెస్ ట్రాక్టిక్సో లేకపోతే ఏంటో తెలియదు కానీ బోర్డు మీద పెద్దగా 40%, 50% అని పెడతారు. దాంట్లో మనకి చిన్నగా కనిపించకుండా ఆన్ పర్చేస్ ఆఫ్ 3, ఆన్ పర్చేస్ ఆఫ్ 4 అని అనేసి పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఈ షాప్లో అయితే 4 కొంటే 40% ఆఫ్ అంట, 2 కొంటే 30% ఆఫ్ అలా ఉండింది. అండ్ మోస్ట్లీ అన్ని క్రాప్ టాప్స్ ఉన్నాయి. నాకు కూడా ఏంటో ఈ మధ్య క్రాప్ టాప్స్ బాగా నచ్చుతున్నాయి, అందుకనే చూస్తున్నాను. సో ఇది మొత్తం ఏఎంబి మాల్. అది క్రిస్మస్ టైమ్, జనరల్గా ఇంకొక 2 డేస్లో క్రిస్మస్ ఉండే, మేము వెళ్ళిన దానికన్నా ఒక 2 డేస్కి క్రిస్మస్ ఉందన్నమాట. అందుకనే మాల్ అంతా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. న్యూ ఇయర్కి వెళ్ళలేకపోయాం, బట్ వెళ్ళున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్, జనవరి, సంక్రాంతి వరకు మాల్స్ అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసి చూడడానికి కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి అన్నమాట. అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది వెళ్ళగానే. నెక్స్ట్ ఇక్కడ షాపర్ స్టాప్ వచ్చేసింది, చూద్దామా అని అనేసి అడుగుతున్నాను అనమాట నేను. ఫైనల్గా ఏం జరిగింది అని అనేసానంటే చాలా అంటే 1 వీక్ ట్రిప్ అని చెప్పాడు కదా, రోజుకు ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలి, రోజుకు ఒక సరిపోను టాప్ కొనుక్కోవాలి అని అనేసి అయితే షాపింగ్ చేయడానికి వెళ్ళాము. బట్ అంతగా నచ్చినవి ఏమీ దొరకపోవడం వల్ల జస్ట్ ఒక 1 or 2 టాప్స్తో సరిపెట్టుకొని మిగతావి ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకోవాల్సి వచ్చిందనమాట ఈసారి షాపింగ్.
సడన్గా ట్రిప్ ప్లాన్ చేస్తే కొంచెం సర్ప్రైజింగ్గా ఎగ్జైటింగ్గా బాగానే ఉంటుంది, కానీ ఈ ప్యాకింగ్, ట్రిప్కి ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ చాలా కష్టం. స్పెషల్లీ నాకు తెలిసి నేను చెప్తున్నవి అమ్మాయిలకి బాగా కనెక్ట్ అవుతారేమో, అర్థమవుతుంది. అబ్బాయిలకైతే ఏముంది వన్ డేలో కూడా అనుకొని వెళ్ళొచ్చుగా అనిపిస్తుంది, బట్ అలా ఉండదు. మేము చాలా ప్యాక్ చేసుకోవాల్సినవి ఉంటాయి, చాలా ప్రిపేర్ అవ్వాల్సినవి ఉంటాయి. అవన్నీ వన్ డేలో చేసుకోవాలంటే చాలా కష్టం. ఇవన్నీ ఒక మాట అయితే, ఇల్లు కూడా క్లీన్ పెట్టుకొని వెళ్ళాలి కదా, ఇంట్లో ఎక్కడ పడేసి 1 వీక్ ఉండట్లేదు అంటే అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి. ఇవన్నీ నాకు ఆ రోజు చాలా హడావుడైపోయింది. అస్సలు ఎంత అలసిపోయామో. అండ్ నెక్స్ట్ మ్యాక్స్లోకి వచ్చాము. నాకు ఇక్కడ మ్యాక్స్లో ఈ షర్ట్ బాగా నచ్చింది, లైట్ పీచ్ కలర్లోది, కొంచెం జాకెట్ లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది స్వెటర్ లాగా ఉండింది, కాకపోతే ఇది డైరెక్ట్గా వేసుకోలేము, స్వెటర్లానే యూజ్ చేయొస్తుంది. బట్ నా దగ్గర ఆల్రెడీ స్వెటర్స్ ఉన్నాయి. అండ్ మాకు మళ్ళీ ప్లాన్ ఉంది స్వెటర్స్ కూడా అక్కడికి వెళ్ళినాక షాపింగ్ చేసేది. స్వెటర్ ఎందుకులే అని చెప్పి చూడట్లే. అండ్ సేమ్ ఇక్కడ కూడా మ్యాక్స్లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, లైక్ 299, 399కి టీషర్ట్స్. ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. నాకేమీ స్పెషల్గా క్రిస్మస్ కోసం ఆఫర్స్ పెట్టారు అన్నట్టు అనిపించలేదన్నమాట. ఇంకా అబ్బాయిలకైతే కలెక్షన్ అస్సలు బాగాలేదు. పాపం రాజేష్ చాలా అంటే చాలా షాప్సే చూశాడు, జస్ట్ ఒక టీషర్ట్తో అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చింది. అసలు ఏమీ దొరకలేదు. మేబీ మేము హడావుడిగా షాపింగ్ చేయడం వల్లనో, లేకపోతే ఆల్రెడీ క్రిస్మస్ దగ్గరకు వచ్చేయడం వల్ల అన్నీ స్టాక్ అయిపోయిందేమో తెలియదు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్నీ మేము దొరుకుతాయి అనుకున్నన్ని అయితే అస్సలు దొరకలేదు. బట్ ఇంకా తప్పదు కదా, ఉన్న వాటితో మేనేజ్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ నేను చూస్తున్న వైట్ టాప్ చాలా క్లాసీగా ఉందన్నమాట. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 800 అలా ఉంది. ఈ చిన్న చిన్న పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నవన్నీ ఇవన్నీ కూడా అరౌండ్ సేమ్ కాస్ట్లో ఉన్నాయి. 800 నుంచి 1200 రేంజ్ వరకు ఉన్నాయన్నమాట. అవన్నీ కొన్ని 2 పీసెస్ ఉన్నాయి, కొన్ని 1 పీసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ రెడ్ కలర్ షర్ట్ నేను అనుకుంటున్నట్టే హై కాలర్ వచ్చి అలా ఉంది, కానీ అది ప్యాంట్ అండ్ బాటమ్ కలిపి తీసుకోవాలి. బట్ నాకెందుకో అంత బాగా లుక్ వచ్చినట్టు అనేసి అనిపించలేదన్నమాట. బట్ ఇది చూస్తున్నారు కదా, ఈ టీషర్ట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగున్నాయి. ఇందులో నేను ఆల్రెడీ ఒక టీషర్ట్ తీసుకున్నాను, చాలానే ట్రైల్ చేశాను. నా చేతిలో మీరు చూస్తే కనిపిస్తూ ఉండుంటాయి నేను సెలెక్ట్ చేసిన వాటిలలో 1 or 2 తీసుకున్నాను అనమాట. ఏం షాపింగ్ చేశాను ఏంటి అని చేసి నెక్స్ట్ ప్యాకింగ్ వీడియోలో మీకు క్లియర్గా చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.